హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ. ఈరోజు గోరుచిక్కుడు కోద్దామని ప్రిపేర్ అవుతున్నానండి. చూసారా గోరుచిక్కుడు ఎలా ఉన్నాయో. గోరుచిక్కుడు తెలుసు కదా మీకు, ఇవి కట్ చేసుకుంటుంటేనే బాగా వస్తాయండి. చూసారా గోరుచిక్కుడులు వచ్చాయి చాలానా. ఇవి 2-3 చెట్లు వేసుకుంటే సరిపోతాయండి గోరుచిక్కుళ్ళు. చూసారా కట్ చేసేస్తున్నాను, హార్వెస్ట్ చేసేస్తాము. ఇవి చాలా ఎక్కువ ఉన్నాయండి, చూపిస్తాను. చూసారా, నచ్చితే లైక్ చేయండి, ఫాలో అవ్వండి. చూసారా చిక్కుడుకాయలు ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చాయి చూడండి. మార్నింగే ఎంత బాగున్నాయి చూసారా. జూమ్ చేస్తున్నాను, పైకి ఉన్నాయండి. చూసారా ఫ్లవర్స్. చూసారా హార్వెస్ట్ చేశాను, ఇంత చెట్టు నిండా ఉన్నాయి. మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నాను. చూసారా ఎన్ని ఉన్నాయో, చూసారా ఎంత బాగున్నాయో. ఇలాగా ఏవి మందులు ఏమి వేసి పెంచలేని కాబట్టి మంచిదండి, హెల్దీ. ఇవి ఇలా పెంచుకొని ఒక్క చెట్టు అయినా 2 చెట్లైనా వేసుకొని మంచిగా వేసుకొని పెంచుకుంటే చిన్న తొట్టులో కూడా పెరిగిపోతాయండి. ఇవి ఇప్పుడే సీజన్ అంట, ఇవి వస్తాయి. ఇయరే వేసాను నేను గోరుచిక్కుడు, నాకు వేరే వాళ్ళు ఇచ్చారండి ఇవి. చూసారా ఇంకా చెట్టు నిండా ఉన్నాయి. నేతి బీరకాయ చూసారా ఎంత పెద్దది వచ్చిందో. కానీ ఇంకా ఉంటే ఇంకా ముదిరిపోయిందంటే గింజలు వచ్చేస్తాయండి, అందుకే కట్ చేసేస్తున్నాను, హార్వెస్ట్ చేసేస్తున్నాను. చూస్తే ఎంత పెద్దది వచ్చిందో, బీరకాయ ఎంత సైజు వచ్చింది చూసారా. ఇది చూసారా నేతి బీరకాయ ఎంత ఉందో. ఇది సీడ్స్ కొంచాను, ఇంకా గట్టిగా అవుతుంది. ఇంకా ఇంత ఫస్ట్ కాసింది సీడ్స్ కొంచెం అనుకోండి, మంచిగా వస్తాయి సీడ్స్. నెక్స్ట్ ఇయర్ మంచిగా అన్ని కాయలు అన్నీ బాగా వస్తాయి. ఈ సైజ్ అండి నేతి బీరకాయ అంటారు దీన్ని. చూసారా నేతి బీరకాయ ఏ సైజు ఉందో. బీరకాయ అంత సైజు వస్తుందండి, ఇంకా పెద్దగా ఉంటుంది. కానీ ఇది ఇంకా మెత్తగా ఉండేటప్పుడే తీసుకోవాలండి, గట్టిగా ఉంటే ముదిరిపోతుంది, అందుకే తీస్తాను. చూసారు కదా, నచ్చితే లైక్ చేయండి, ఫాలో అవ్వండి.